ఇదివరకు మనకి జీతాలు క్యాష్‌లోనే ఇచ్చేవాళ్ళు. ఏదైనా కొనుక్కున్న క్యాష్‌లోనే ఆ క్యాషే తీసుకెళ్ళి ఇచ్చేవాళ్ళం. అది నడిచేది. ఆ తర్వాత రోజుల్లో ఏటీఎం కార్డులొచ్చాక ఏటీఎం కార్డ్ గీకడం కాన్సెప్ట్ వచ్చింది. ఆ తర్వాత రోజుల్లో ఇప్పుడు ఫోన్‌పేలు, గూగుల్ పేలు ఇట్లాగా రకరకాలైనటువంటి యూపీఐ ట్రాన్సాక్షన్ సిస్టమ్ వచ్చింది. అయితే రాబోయే రోజుల్లో బిట్‌కాయిను తర్వాతన ఇప్పుడేంటి అమెరికాకి సంబంధించినటువంటి సంస్థలు బిట్‌కాయిన్‌ని అట్లా క్రిప్టో కరెన్సీని తేవాలనుకుంటున్నాయి గదా! వాటిటి కార్డులు రెడీ అవుతున్నాయట ఇప్పుడు. వాల్‌మార్ట్ వాళ్ళు ఆల్రెడీ ఆ విషయాన్ని ప్రకటించేశారట. వాల్‌మార్ట్ దగ్గరన ఇప్పుడు బిట్‌కాయిన్ అయినా యాక్సెప్టెన్స్ అంట. క్రిప్టో కూడా ఏది వన్‌పే ద్వారా క్యాష్ సిస్టమ్ దాంట్లోకి క్రిప్టో నుంచి కూడా ఇవ్వచ్చట. ఓవరాల్‌గా 150,000,000 మంది ఇది వినియోగించుకుంటారని అంచనా వేస్తున్నారు. అంటే టోటల్‌గా ఆర్థిక వ్యవస్థ రూపురేఖలు మార్చేసేటటువంటి అడుగులు ప్రపంచవ్యాప్తంగా ఏదైతే దాన్నేమంటారు డాలర్‌కి ఎదురు దెబ్బ తగిలేటటువంటి వేళ డాలర్‌ని రక్షించుకోవడానికి ఇటువైపుకి డైవర్ట్ చేసే ఎత్తుగడ వేస్తున్నారు.